ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. ఇప్పటికే వైసీపీ 65 స్థానాలకు 7 విడతల్లో ఇన్ఛార్జీలను ప్రకటించగా, శనివారం టీడీపీ జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో అనూహ్యంగా కొంతమంది సీనియర్లకు చోటు దక్కకపోగా, ఊహించని విధంగా కొంతమంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కొంతమందికి అనూహ్యంగా చోటు దక్కింది. సామాజిక సమీకరణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్లకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరికి టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ సీనియర్ నేతలకు సైతం స్థానం దక్కని తొలి జాబితాలోనే వీరి పేర్లుండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావును బరిలో దించుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. కొలికపూడి గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఇటీవలే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. దీంతో తిరువూరు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికి తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్ జగన్ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలికపూడి శ్రీనివాసరావుకు ఖరారైంది. మరోవైపు మహాసేన రాజేష్గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్ను పి గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో రాజేష్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ జగన్కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజేష్ దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో వైసీపీ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా మహాసేన రాజేష్గా గుర్తింపు పొందారు. సుమారు ఏడాది కిందట మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన సైకిల్ ఎక్కారు. ఈ నేపథ్యంలోనే మహాసేన రాజేష్కు సైతం తొలి విడతలోనే టీడీపీ టికెట్ ఇచ్చింది.